లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. నమస్తే లక్ష్మీనారాయణ గారు. నమస్తే రవిశంకర్ గారు. దేశవ్యాప్తంగా పొలిటికల్ వివాదానికి దారితీసిన బిల్లు అండ్ రచ్చరేపిన బిల్లు 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. 5 ఏళ్లు అంతకు మించి శిక్ష పడే కేసుల్లో 30 రోజులకు పైబడి ఎవరైనా జైల్లో ఉంటే అది ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, రాష్ట్ర మంత్రి అయినా, కేంద్ర మంత్రి అయినా ఆ పదవి కోల్పోతారు అని చెప్పేసి ఈ బిల్లును ఎన్డీఏ పక్షాలు స్వాగతిస్తూ ఉంటే ఇండియా కూటమి వర్గాలు ఇది ప్రజాస్వామ్య విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధము అంటూ ఆరోపిస్తోన్న పరిస్థితి. కక్ష సాధింపులకు దిగే అవకాశం ఉంది. తద్వారా బీజేపీ ఏతర ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలను కూల్చే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్న పరిస్థితి. ఈ బిల్లు మీద మీ కామెంట్ ఏంటి జేడి గారు? యాక్చువల్గా మనం చూసుకుంటే రవిశంకర్ గారు, ఇంతవరకు ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అంటే మన ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వీరు నేరంలో దోషిగా తేలితే వారిని అనర్హత అన్నది వర్తిస్తాం. అంటే 2 సంవత్సరాలు తీవ్రమైన ఆరోపణలు ఉన్న వారికి 2 సంవత్సరాల శిక్ష పడితే వారికి 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో నిలబడకుండా ఉండడానికి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని ఏదైతే ఉందో అందులో మనకు ప్రొవిజన్ ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపాదించిన 130 సవరణ ఏదైతే ఉందో 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో వారు బేసిక్ గా ఆర్టికల్ 75, 164, 239 ఏఏ వీటిలో మార్పులు సూచించారు. అందులో బేసిక్ గా 75 అంటే కేంద్ర కేబినెట్ మంత్రులు, ఆ తర్వాత 164 అంటే రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి, 239 ఏఏ అంటే అది మన కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న మంత్రివర్గం, అంటే గోవా కావచ్చు, లేకుంటే పాండిచ్చేరి కావచ్చు, లేకుంటే ఢిల్లీ కావచ్చు, వీటికి సంబంధించి. మీరు అన్నట్టు ఈ ప్రస్తుతం వాళ్ళు సూచించిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లులో ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, వారు 30 రోజులు గనక కస్టడీలో ఉంటే వారు 31వ రోజు వరకు వారు గనక వారి రాజీనామాను సమర్పించకుంటే ఆ తరువాత అంటే 32వ రోజు నుంచి వారు ఆ పదవిని వారు కోల్పోతారు అన్నది ప్రధానంగా ఇందులో సూచించిన విషయం. తరువాత అందులో సూచించిన ఇంకొక విషయం ఏంటంటే వారికి గనక బెయిల్ వస్తే వారిని మళ్ళా నియమించడానికి ప్రధానమంత్రి అయితే ప్రెసిడెంట్కి, తర్వాత ముఖ్యమంత్రి, మంత్రులు అయితే గవర్నర్కి ఈ విధమైన నియమించవచ్చు అన్నది అందులో పెట్టిన ప్రధానమైన. ఇందులో ముఖ్యంగా చాలా మంది ఆర్గ్యూ చేస్తున్నది ఏంటంటే, మీరు అన్నట్టు ప్రభుత్వంలో ఉన్న వారు దీన్ని సమర్థిస్తున్నారు. ఎందుకంటే మీరు ఒకసారి చూస్తే అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్న ఇతర మంత్రులు సత్యేంద్ర జైన్ కావచ్చు, తర్వాత మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేయడం, మనీష్ సిసోదియా కావచ్చు, వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ వారెవరు కూడా వాళ్ళ పదవులకు రాజీనామా చేయలేదు. వారు జైలులోనే ఉండి వారి విధులు వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. దానికోసం ఏమైందంటే ఒక వ్యక్తి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అంటే ఒక వ్యక్తిని పెరోల్లో రిలీజ్ చేయడము, లేకుంటే అతని శిక్ష తగ్గించడం గురించి ఒక ఫైలు ఉంటే ఆ ఫైలు డిలే. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి గారు జైల్లో ఉండడం వల్ల ఆ ఫైల్స్ డిలే అవ్వడం వల్ల అప్పుడు సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. ఈ విధంగా ముఖ్యమంత్రులు, మంత్రులు జైల్లో ఉండి వారు ప్రభుత్వాన్ని నడపడం ఏంటి అన్నది వారు చేసిన ఒక వ్యాఖ్య. ఆ తరువాత ఏమైందంటే సెంథిల్ బాలాజీ అని చెప్పి ఆయన తమిళనాడులో ఒక మంత్రి, ఆయన్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఐ థింక్ సుమారుగా ఒక 16 నెలలు ఆయన జైల్లో ఉన్నారనుకుంటా ఈడీ కేసులో. ఆ తరువాత అతను మంత్రిగా రాజీనామా చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే బెయిల్ ఇవ్వడం జరిగిందో అతను బెయిల్ మీద బయటికి వచ్చిన తర్వాత మళ్ళా తమిళనాడు ప్రభుత్వం అతన్ని మంత్రిగా నియమించడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టుకు మళ్ళా ఇతని క్యాన్సిలేషన్కి వెళ్ళింది, బెయిల్ క్యాన్సిలేషన్. అప్పుడు సుప్రీంకోర్టు స్పష్టంగా ప్రశ్నించింది, మీకు పదవి కావాలా లేకుంటే స్వేచ్ఛ కావాలా అని. సో ఈ రెండిటి యొక్క పార్శ్వభూమిలో ఈ యొక్క 131 రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో దాన్ని తీసుకువచ్చినట్టు ప్రస్తుతం ప్రభుత్వం మన పార్లమెంట్ లో చెప్పడం జరిగింది, లోక్సభలో. అక్కడ జరిగిన గందరగోళం వల్ల దీన్ని ప్రస్తుతం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి, జేపీసీకి వాళ్ళ రివ్యూ కోసం ఇవ్వడం జరిగింది.
సో జేపీసీ ఏ విధమైన ఆ, నిర్ణయం ఇస్తుందో చూడాల్సిన అంశం. ఇందులో ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు అన్న వాళ్ళు చాలా బాధ్యతాయుతమైన పోస్టులలో ఉంటారు. వారి యొక్క పారదర్శకత, వారి యొక్క నైతికత చాలా ముఖ్యం ప్రభుత్వాలకి. కాబట్టి అటువంటి వాళ్ళ మీద ఈ కేసులు జరిగినప్పుడు వారు గనక రాజీనామా చేయకుండా వాళ్ళు జైల్లోనే వాళ్ళు ఈ విధంగా చేయడం అన్నది మొత్తం దేశానికి కానీ రాష్ట్రాలకు కానీ ఒక రకమైన మత్స సృష్టిస్తుందని చెప్పిన ఉద్దేశంతో ఇవి చేస్తున్నారు. Yes, sir. కానీ ప్రతిపక్షాలు అనడం ఏంటంటే ఇంతవరకు కోర్టులో శిక్ష పడితే ఆ శిక్ష వల్ల వారిని తప్పించవచ్చు, కానీ ఇది ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వెంటనే వాళ్ళను అరెస్ట్ చేసినంత మాత్రాన, ఎందుకంటే మన ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్ లో ఎలా ఉంటుందంటే Yes. ఎవ్రీబడి ఈజ్ ఇన్నోసెన్స్ టిల్ హీ ఈజ్ ప్రూవెన్ గిల్టీ. అంటే శిక్ష పడేంత వరకు ప్రతి ఒక్కరిని కూడా వారు నిరపరాధులు అని భావించే సిస్టమ్ మన క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్ లో ఉంది. కానీ ఇక్కడ వీరు అనడం ఏంటంటే ప్రతిపక్షాలు కేవలం ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి ఆ తరువాత వారిని అరెస్ట్ చేసినంత మాత్రాన వాళ్ళని ఈ విధంగా తొలగించడం అన్నది కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా ప్రతిపక్ష ప్రభుత్వాలు ఎక్కడ ఉంటాయో వాటి మీద వారి ప్రభావం చూపడానికి ఒక చర్య అని వాళ్ళ విమర్శలు చేస్తూ ఉండడం జరిగింది. Yes. సో ఈ విధమైన పరిస్థితుల్లో మరి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏ విధమైన నిర్ణయం ఇస్తుంది, ఆ తరువాత ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ దాన్ని ఒప్పుకున్న ఆ తర్వాత చర్చ జరుగుతుంది లోక్సభలోను మరియు రాజ్యసభలోను. ఆ తర్వాత ఈ బిల్లు పాస్ అవుతే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది సర్వత్రా జరుగుతున్న చర్చ. సార్, నేరస్తులు పాలనకు అనర్హులు, చాలా మంచి విషయం ఇది. కానీ ఈ చట్టం మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది కదా సార్. మీరు ఇప్పుడు క్లియర్గా చెప్పారు. ఏదో కేసు పెట్టి రిమాండ్ వేసి రిమాండ్కి తరలించిన తర్వాత ఒక 30 రోజులు దాటింది అనుకోండి, ఖచ్చితంగా అనర్హులే కదా. అండ్ ఇంకొకటి, ఇది రెట్రోస్పెక్టివా కాదా అనేది పెద్ద డౌట్ కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. క్లారిటీ ఇవ్వండి. అండ్ ఈ చట్టంలో ఏదైనా మార్పులు అవసరం అంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఏ చట్టం కూడా జనరల్లీ రెట్రోస్పెక్టివ్ ఉండదు, ప్రాస్పెక్టివ్ గా ఉంటుంది. సార్, అంటే ఇప్పుడు ఏ రోజైతే ఈ చట్టాన్ని పార్లమెంట్ పాస్ చేస్తుందో ఆ తరువాత ప్రెసిడెంట్ దాని మీద అసెంట్ ఇస్తారో ఆ తర్వాత గవర్నమెంట్ గెజెట్ లో ఎప్పుడైతే పబ్లిష్ అవుతుందో అప్పటి నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. ఆ తర్వాత దీనికి సంబంధించిన రూల్స్ కూడా ఇష్యూ చేస్తారు. సో అది మనకు చట్టానికి సంబంధించినట్టు అది వెరీ క్లియర్, ప్రాస్పెక్టివ్ గా ఉంటుంది, కానీ రెట్రాస్పెక్టివ్ గా ఉండదు. అంటే ఇంతకు ముందు ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ఎవరైనా ఇంతకు ముందు అరెస్ట్ అయి ఉంటే, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం పదవిలో ఉన్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, తర్వాత మంత్రుల మీద ఈ విధమైన చర్యలు తీసుకోవడానికి ఉద్దేశించిన బిల్లు. కాబట్టి దీన్ని రెట్రాస్పెక్టివ్ గా ఇంతకు ముందు వాటిలలో వర్తించడం అన్నది స్పష్టంగా ఉండదు. ఆ తర్వాత ముఖ్యంగా రెండవది ఏంటంటే 2014 నుంచి చూసుకుంటే సుమారుగా ఐ థింక్ 16-17 మంది మంత్రుల మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. yes. మొన్న ఒక పేపర్ రిపోర్ట్ లో వీరందరూ కూడా ప్రతిపక్షాలకు చెందిన వారే అని ఆ పేపర్ లో కూడా ఉల్లేఖించడం జరిగింది. సో దానివల్ల ప్రస్తుతం ప్రతిపక్షాలు ఈ పర్టికులర్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రతిపక్షాలు ఎక్కడైతే వారు ప్రభుత్వంలో ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవడానికి అన్నట్టుగా వారు వాదనలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మీరు ఒకసారి 2014లో మనోజ్ నరూలా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఒక కేసు జరిగింది. ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే క్రిమినల్ కేసుల్లో ఉన్న వారిని మంత్రులుగా నియమించడం నైతికతకు మరియు రాజ్యాంగ బద్ధతకు విరుద్ధమని వాళ్ళు చెప్పారు. yes. క్రిమినల్ నేపథ్యం ఉన్న వాళ్ళని మంత్రులుగా ఎంపిక చేయకూడదు. దానివల్ల ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ దీని గురించి తగిన జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే కోర్టులు మేము చెప్పలేం దాని గురించి. కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రధానమైన బాధ్యత ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రులు వహించాలి. ఆ తరువాత మన లా కమిషన్ కూడా ఉంది. వారు 1999లో 170వ నివేదిక ఇచ్చారు. అందులో వాళ్ళు ఏం చెప్పారంటే శిక్షించబడిన వారిని అనర్హులుగా పరిగణించాలి. ఆ తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే కోర్టులో శిక్ష పడడానికి చాలా సమయం పడుతుంది ఈ మధ్య మీరు చూస్తే. yes. దానివల్ల పోలీసులు ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసిన తర్వాత కోర్టులు గనక వాళ్లకు ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తే అప్పటి నుంచి వాళ్లను అనర్హులుగా ప్రకటించాలి అని చెప్పేసి ఈ లా కమిషన్ కూడా చెప్పడం జరిగింది 170వ నివేదిక. అదేవిధంగా 2004, 2014 నివేదికలు కూడా మీరు చూస్తే
ఈ విధమైన సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అనుకోండి, సార్. మీరు లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ జడ్జిమెంట్ చూస్తే అందులో కాగ్నిజబుల్ అఫెన్సెస్ కు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అది తప్ప కరెక్టా నిజమా కాదా అని కూడా చూడాల్సిన అవసరం లేదు. పోలీసులు వెంటనే దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి అన్నారు. సో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత వారు అరెస్ట్ చేయాలా లేదా అన్నది పోలీసులు నిర్ణయిస్తారు. సపోజ్ వాళ్ళు గనక ఒక 30 రోజులు వారి కస్టడీలో గనక ఉంటే అప్పుడు ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే 30 రోజులు మీరు కస్టడీలో ఉన్నంత వరకు మీరు అనర్హులు. మీకు బెయిల్ రాగానే మీరు మళ్ళా అర్హులవుతున్నారు దానికి. అంటే గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ మళ్ళా మిమ్మల్ని ప్రధానమంత్రిగా కానీ కేబినెట్ మినిస్టర్గా కానీ లేకుంటే ముఖ్యమంత్రిగా కానీ గవర్నర్ నియమించవచ్చు. దీని గురించి కూడా చర్చ జరుగుతోంది. సో అందువల్ల దీని ప్రభావం ఎలా ఉంటుందో అన్నది ప్రతి ఒక్కరు కూడా చర్చిస్తున్నారు. దానికోసం ముఖ్యంగా ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీలు, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తమ దగ్గర ఉన్న యంత్రాంగాన్ని ఉపయోగించుకొని మిగతా వాళ్ళ మీద ఈ విధంగా అరెస్ట్ చేయడానికి సంభావన ఉంటుంది అని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఒక వాదన. సో దీనికోసం మన దగ్గర లోక్పాల్ అని ఒక వ్యవస్థ ఉంది. రాష్ట్రాల్లో అయితే లోకాయుక్త అన్న ఒక వ్యవస్థ ఉంది. ఇది 2013 చివరిలో ఈ చట్టం చేయబడింది. అందువల్ల నా సూచన ఏంటంటే అది బేసిక్గా ప్రధానమంత్రి, మంత్రులు మరియు ఎమ్మెల్యేలు, ఎంపీల మీద ఈ అవినీతి ఏదైతే ఉంటుందో దాని గురించి వారు ఎంక్వైరీ చేయడానికి, తగిన నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించి ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి కానీ వీరి అధ్యక్షతన ఉండేది లోక్పాల్. అదేవిధంగా మీరు స్టేట్లో చూసుకుంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ రిటైర్డ్ కానీ లేకుంటే హైకోర్టు జడ్జి కింద కానీ ఉంటుంది. అందువల్ల ఇటువంటి కేసులు ఎప్పుడైతే వస్తే వాటిని రెగ్యులర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కన్నా వాటిని లోక్పాల్, లోకాయుక్తకు రెఫర్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఒక జ్యుడిషియల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి కింద ఉన్న ఏజెన్సీ ద్వారా వీటిని ఇన్వెస్టిగేట్ జరుగుతుంది. కాబట్టి మళ్ళా ప్రభుత్వం మీద ఇటువంటి ఆరోపణలు మీ దగ్గర ఉన్న సంస్థల ద్వారా ప్రతిపక్ష పార్టీల వారి మీద ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అన్న ఒక కామెంట్ ఏదైతే వస్తుందో, ఈ విధమైన ఒక రకమైన అభిప్రాయం వ్యక్తం అవుతుందో దానికి ఎక్కడో ఒక చోట కూడా మనం సమాప్తి పలకవచ్చు అన్నది మనం సూచించాలి. అంటే 30 రోజుల్లో మీకు వచ్చేస్తే మీరు మళ్ళా మామూలుగా మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఆ 30 రోజుల్లోనే మీరు అంటే 30 రోజుల వరకు మీరు కంటిన్యూ అవ్వకూడదు. 31వ రోజు తర్వాత మిమ్మల్ని మళ్ళా బెయిల్ వస్తే మీకు గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ మళ్ళా మిమ్మల్ని అపాయింట్ చేస్తే మీరు కంటిన్యూ అవ్వచ్చు అన్నది ఒక రకమైన చర్చకు దారితీస్తుంది. చాలా మంది